హలో, చూసారు కదా తమ్ముళ్ళు, మా పిల్లల కోసం హై ప్రోటీన్స్తో కూడిన రాగి అటుకులను ప్రిపేర్ చేశాను ఇంట్లోనే. సో ఈ రాగి అటుకులు చాలా హెల్దీ అండి. నార్మల్గా రైస్ అటుకులతో కాకుండా నేను రాగి అటుకులతో చేశాను. రాగి అటుకులు మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. సో వాటితో నేను ప్రిపేర్ చేశాను. సో దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి ఓపెన్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి బయట స్నాక్స్ అంటే చిప్స్ అవి ఇవి అడుగుతూ ఉంటారు. సో ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు బయట ఫుడ్ అడగడం మానేస్తారు. స్నాక్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇంకా అడగడం మానేస్తారు. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టైంలో టీ టైంలో ఇలాంటి స్నాక్స్ ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా టీతో పాటు. సో మీ పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఇంట్లోనే ఇలా చిన్నగా ప్రిపేర్ చేసి పెట్టడం వాళ్ళ హెల్త్కి మంచిది. అండ్ వాళ్ళ హెల్త్ పాడవకుండా ఉంటుంది. బయట ఉన్న చిప్స్ అన్ని పెడుతూ ఉంటే వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది కదా డైలీ. సో అందుకని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం చాలా మంచిదండి. దీంట్లో చాలా మంచి ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. సో ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు వద్దనకుండా. ఇంకా చిప్స్ ఇలాంటివి చేసి పెడితే ఇంకా బయట చిప్స్ ఏమీ అడగరు. ఇంకా వాళ్ళు ఇలాంటివే ఇంట్లో ఉంటే వాళ్ళకు తినాలనిపించినప్పుడల్లా తింటూ ఉంటారు. సో ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది అండ్ హెల్తీ కూడా. సో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇది స్నాక్స్ లాగా చాలా యూస్ఫుల్ కాబట్టి ఒకసారి నా వీడియోని ఓపెన్ చేసి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అప్పటి నుండి బట్టి తింటున్నారు కదా, అందుకే చేశాను. తన యూ వాంట్ దిస్ కమ్ ఏంటి అడ్రస్ కాజు. ఓకే సార్, జస్ట్ వెయిట్ ఫస్ట్. ఓకే నేను చేస్తాను ఫస్ట్ చేస్తామా. అయ్యో బాబోయ్.